ఇక ప్రభుత్వం తమ సమస్యల్ని నిర్లక్ష్యం చేయడం వల్లే తప్పని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి. బర్కత్పుర డిపో వద్ద కార్మికుల ఆందోళనలో పాల్గొన్న థామస్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు చెప్పారు. తమ సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ చూపాలన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ఇవాళ వెన్నంటిపోతా ఉన్నాయి. ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఇవాళ మర్చిపోయింది ప్రభుత్వము. మరి మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీ ఉద్యోగులకు ఆశలు చెప్తే అందరు కలిసి ఓట్లేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టే పరిస్థితి ఆర్టీసీలుగా చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ప్రమాణ స్వీకారం కాగానే ఆర్టీసీ ఉద్యోగులంతా వారియర్స్ లాగా పనిచేసిండ్రు, ఓట్లు వేసిండ్రు, ప్రచారం చేసిండ్రు, ఓట్లు వేయించిండ్రు. కాబట్టే ఈ ప్రభుత్వం గెలిచింది. ఇచ్చిన మాట తప్పకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నీ కూడా పరిష్కారం చేస్తా అని చెప్పడం జరిగింది. ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. లాస్ట్ ఇయర్ కూడా చర్చలు జరిగినాయి. చర్చల్లో మధ్యవర్తులను పెట్టినాం. ఎన్ని చెప్పినా కానీ చేస్తా అని చెప్పి మాట మార్చిండ్రు. అట్లాగే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయినా ఆర్టీసీని ఏదో చేస్తారనుకుంటే ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వాల కంటే అధ్వానంగా చూసే పరిస్థితి ఒడిగట్టింది. ఆర్టీసీని ఇలా ఆధునీకరిస్తా అన్నటువంటి ప్రభుత్వం ఆర్టీసీని అన్యాక్రాంతం చేస్తూ ఉంది. ఇవాళ వెన్నంటిపోతా ఉన్నాయి. ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన మాట